పాన్ మసాలా హీరోలకు నోటీసులు. విమల్ను ప్రచారం చేసినందుకు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్లకు మహారాష్ట్ర ఎఫ్డీఏ నోటీసులు. నిషేధిత పాన్ మసాలా బ్రాండ్ ప్రమోషన్పై వివరణ ఇవ్వాలనే ఆదేశం. 15 రోజుల్లోగా స్పందించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. సోషల్ మీడియా అకౌంట్ల నుంచి యాడ్ పోస్టులు తొలగించాలని సూచన. రాష్ట్రంలో నిషేధిత పాన్ మసాలా ఉత్పత్తులను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ షోకాజులు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు 15 రోజులుగా రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 2024లో విమల్ అనే పాన్ మసాలా కంపెనీకి చెందిన యాలకులను ప్రచారం చేసేటువంటి ఒక యాడ్ కోసం ఈ ముగ్గురు నటులు కలిసి పనిచేశారు. ఈ మేరకు తుకారాం ముండే నేతృత్వంలోని మహారాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం ఈ వ్యవహారంపై 9 పేజీల సమగ్ర నోటీసును జారీ చేసింది. ఈ యాడ్ నేరుగా విమల్ బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది ప్రధానంగా నిషేధిత పాన్ మసాలాతో ముడిపడి ఉన్నటువంటి బ్రాండ్. ఇలాంటి యాడ్స్ వినియోగదారులను తప్పుదోవ పట్టించడంతో పాటు నిషేధిత ఉత్పత్తులకు పరోక్ష ప్రచారంగా మారతాయని ఎఫ్డీఐ స్పష్టం చేసింది. గతంలో అక్షయ్ కుమార్ క్షమాపణలు కూడా చెప్పిండు. 2022లో ఇదే విమల్ ఇలాచీ యాడ్లో కనిపించినందుకు నటుడు అక్షయ్ కుమార్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. దీంతో ఆయన బహిరంగ క్షమాపణలు చెప్తూ ఆ బ్రాండ్ ప్రమోషన్ నుంచి వైదొలిగారు. కానీ ఇప్పుడు మళ్ళీ షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్లకు మరి ఆ అక్షయ్ కుమార్ ఎందుకు క్షమాపణ ఏమిటి మాత్రం తెలియదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తారంటే వీళ్ళకు సంబంధించినటువంటి ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత ఏం రికవరీ చేసుకునేది ఉండదు. ఇప్పటికే వాళ్ళు 100 కోట్ల రూపాయలు తీసుకొని విమల్ బ్రాండు హైదరాబాద్ మహానగరంలో కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి ఇదే షారుఖ్ ఖాన్, ఇదే అజయ్ దేవగన్ ఫోటోలు పెడతారు. స్వచ్ఛమైన వక్క పలుకులు అంటారు. ఎవరి జీవితాలు నాశనం చేసేటువంటి పలుకులు అవి నాకు అర్థం కాదు. ఇప్పుడు నార్త్ ఇండియాకు పోతే నార్త్ ఇండియాలో ట్రైన్లు కడగడం కోసం దాదాపు 100,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది. నార్త్ ఇండియా ఈ తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు, కేరళ ఇట్లా దాటి పైకి పోతే ట్రైన్లో ఇట్లా పైకి వెళ్ళిపోతే నీకు వాసన కేవలం ఈ ట్రైన్లలో వక్క పలుకులు నమిలి ఉమ్మేస్తే ఆ ఉమ్మిని కడగడం కోసం ప్రతి సంవత్సరం మన భారతదేశ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. మొత్తం ఉమ్మేసుడే. ప్లాట్ఫామ్లు, ట్రైన్లు, ఆ ట్రైన్లలో ఉన్నటువంటి బోగీలు, అందులో ఉన్నటువంటి బాత్రూమ్లు, ట్రైన్ల బయట కిటికీల చుట్టూ, ఆ డోర్ల దగ్గర, మెట్ల దగ్గర ఎక్కడ చూస్తే అక్కడ ఉమ్మేసి ఆ ఉమ్మేసినటువంటి ఆ రంగులు కడగడం కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని అంటే మన దేశంలో వీటి యొక్క ప్రభావం ఎంత ఉంటుందో చూడండి. వీళ్ళేమో వక్క పలుకుల పేరుతోనే ఆడిస్తారు. కానీ ఆ విమల్ అనేది వక్క పలుకు కాదు. ఈయన కొడుకులు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినటువంటి కొడుకులు ఏమైనా తింటారా అంటే వీళ్ళు తినరు. మళ్ళీ ఈ వక్క పలుకులు వీళ్ళు తినరు. ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఏదో పాల ప్యాకెట్కు చిరంజీవి లాంటి వాళ్ళే ఆడిచ్చారు. కానీ అదే చిరంజీవి ఇంటికి ఈ పాల ప్యాకెట్ పోతుందంటే పోతలేదు. ఎంత దారుణం ఇది. ఇప్పుడు నువ్వు వక్క పలుకులు తిను రోజు, నీ కుటుంబాలని తినిపి, నీ భార్యకు తినిపి, నీ కొడుకులకు తినిపి, నీ బిడ్డలకు తినిపి. నా బిడ్డ ఇదే తింటుంది, నా కొడుకు ఇవే తింటాడు అని చెప్పగలుగుతాను. ఎవరన్నా చెప్తారా? ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ మధ్యలో ఏదో చిన్న మ్యాక్స్ కంపెనీ దానికి ఏదో బట్టల దుకాణానికి మహేష్ బాబు వాళ్ళ కూతురు ఇద్దరు కలిసి బ్రాండ్ అంబాసిడర్గా సెలెక్ట్ అయ్యారు. ఎప్పుడన్నా మహేష్ బాబు వచ్చి మ్యాక్స్ షోరూంలోకి వచ్చినటువంటి సందర్భాలు ఉంటాయా? ఆయన బిడ్డ ఇద్దరు మ్యాక్స్ని బట్టలు కొంటారా? వాళ్ళకేమో పర్సనల్ డిజైనర్లు ఉంటారు, వాళ్ళ బట్టలు కుట్టడానికి పర్సనల్ మనుషులు ఉంటారు. మళ్ళీ వాళ్ళేమో మ్యాక్స్ బట్టల దుకాణానికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. మనం నమ్మి ఆ మ్యాక్స్ దుకాణంలోకి పోయేదంటే 400-500 బట్టలు కొనుక్కొని మనం వేసుకుంటే 4 రోజులకి ఖరాబ్ అవుతాయి. ఇదే బతుకులు. మనం వాళ్ళకి అభిమానులుగా మారుతాం. వాళ్ళు వక్క పలుకులు తినండి అని చెప్తారు. మనం వక్క పలుకులు తింటే మన నోర్లు ఖరాబ్ వేసుకుంటే మన రోగాలు వస్తాయి, మనకు పైసలు ఖర్చు అవుతాయి, వీళ్ళకేమో డబ్బులు వస్తాయి, ఆదాయం ఉంటాయి, వాళ్ళ బిడ్డల జీవితాలు బాగుపడతాయి. ఈ వక్క పలుకులు తిని మన ఇంటికి పోతే మన బిడ్డలు మనం దగ్గర రానియరు. ఈ అడ్వర్టైజ్మెంట్లు చేసినటువంటి బిడ్డలేమో మంచిగా వాళ్ళ పిల్లలతో కాపురాలు వేస్తారు, బిడ్డలతో మంచిగా ప్రేమగా ఉంటారు, కొడుకులతో ప్రేమగా ఉంటారు.
మన నోరులు ఖరాబ్ చేసుకొని మనం పిల్లల దగ్గర పోతే వాసన అంతుంది అనిపించి మన పిల్లలు కూడా మన దగ్గర రానియరు. ఇంతకన్నా దిగజారి అటువంటి బతుకులు సినిమా హీరోలకు ఏంటిది అభిమానులుగా మారి మన జీవితాలు ఎంత నాశనం చేసుకుంటున్నామో అర్థం చేసుకోండి ఒకసారి.